నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టారు యువకులు. ఘటనలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టించుకోకుండా కారును పోనిచ్చారు యువకులు. వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని ఢీకొట్టి పరారయ్యారు. కారులో ఉన్న నలుగురు యువకులు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అజయ్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులు కూకట్పల్లిలోని ఒక హాస్టల్లో ఉంటున్న యువకులు. నాగర్ కర్నూలు వాసులుగా గుర్తించారు. ఓ యువకుడి పుట్టినరోజు ఉండడంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టారు యువకులు. ఘటనలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టించుకోకుండా కారును పోనిచ్చారు యువకులు. వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని ఢీకొట్టి పరారయ్యారు. కారులో ఉన్న నలుగురు యువకులు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అజయ్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులు కూకట్పల్లిలోని ఒక హాస్టల్లో ఉంటున్న నాగర్ కర్నూలు వాసులుగా గుర్తించారు. యువకుడి పుట్టినరోజు ఉండడంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారించారు. మరింత సమాచారం రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో నగర వ్యాప్తంగా కూడా ర్యాష్ డ్రైవింగ్ లు, అలాగే నెగ్లిజెన్సీ డ్రైవింగ్ లు, డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. వీటికి సంబంధించి అధికారులు ఒకవైపున చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఈ దారుణాలు ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తాజాగా ఇటువంటి ఘటన ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో ఒక ఊహించని ఘటన జరిగింది. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుకట్పల్లిలో ఉండే ఒక నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నలుగురు బ్యాచులర్ యువకులు, నలుగురులో ఒకరికి పుట్టినరోజు ఉండటంతో వీళ్ళంతా కలిసి ఇటు చార్మినార్ దగ్గరికి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. తమ స్నేహితుడి యొక్క పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా ఆ పీకల్లోతూ తాగి ఉన్నారు. తాగి ఉంటూనే వాళ్ళు ఒక కారును అద్దెకు తీసుకొని ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ కూడా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. బయలుదేరుతూ వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పీకల్లోతూ తాగిన మత్తులోనే ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు మీద పక్కన వెళ్తున్నటువంటి ఒక ఆటోను ఢీకొట్టడం జరిగింది. మితిమీరిన వేగంతో వాహనం నడిపిస్తూ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలై, అయితే డ్రైవర్ కు గాయాలైనప్పటికీ కూడా, ఆటో పల్టీ కొట్టినప్పటికీ కూడా ఈ నలుగురు యువకులు కారును ఏమాత్రం ఆపకుండా అలాగే ముందుకు పోయే ప్రయత్నం చేశారు. ముందుకు పోయే ప్రయత్నం చేయడంతో వెనకాల వస్తున్నటువంటి అజయ్ అనే యువకుడు యొక్క వ్యవహారాన్ని చూశాడు. వెంటనే ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు కారును ఆపకుండా వేగంగా పారిపోతూ ఒక్కసారిగా ఎవరైతే ఇటు కారును ఆపే ప్రయత్నం చేశాడో అజయ్ అనే యువకుడిని అమాంతం ఢీకొట్టడం జరిగింది. అతని పైనుంచి ఆ కారును పోనిచ్చారు. దీంతో ఆ కారు కింద పడి అజయ్ అనే యువకుడు తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ఇక మద్యం మత్తులో ఉన్నటువంటి ఈ నలుగురిలో ఇప్పటికే ఒక వ్యక్తి ఇటు మొత్తానికి వీళ్ళ కారణంగా వీళ్ళు వెహికల్ ని ర్యాష్ డ్రైవింగ్ చేయడం కారణంగా ఒకళ్ళు చనిపోగా, ఇటు ఆటోలో డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తికి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఇతను చికిత్స పొందుతున్నాడు. సో ఈ వ్యవహారం మీద ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యక్షంగా ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి ఇద్దరి మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయగా మరొక ఇద్దరు పరారీలో ఉండటంతో ఆ ఇద్దరు కోసం పోలీసులు వెతుకుతున్నారు. మొత్తానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన నగరంలో అటు మందుబాబుల ఇటు ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించి కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలకు సంబంధించి కూడా నగరవాసులను కొంత కలవరానికి గురి చేస్తోంది. సో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నారు. అపర్ణ. రైట్ రత్నకుమార్.